నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ రాజీవ్. 3 విషయాలు ఉన్నాయి భయ, ఇంపార్టెంట్ లింకులు ఉన్నాయి. ఏంటంటే పిల్లి, పిల్ల, పెళ్లి. లింకుల్లో కూడా నాకేంటిది అని అనుకుంటున్నారా? ఈ పాటల ఇంట్లో మీకు ఎవరితో అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి రాజీవ్. నా పెళ్లి కోసం మా పిల్లి పాపం అటకెక్కి దాగుందిలే. నా పెళ్లి కోసం మా పిల్లి పాపం అటకెక్కి దాగుందిలే. అది ఇంట ఉంటే ఏ పిల్ల రాదు అని బాధపడుతూ ఉందిలే. నా పెళ్లి కోసం మా పిల్లి పాపం అటకెక్కి సాగిందిలే. అది ఇంట ఉంటే ఏ పిల్ల రాదు అని బాధపడుతూ ఉందిలే. మది తెల్లది సిరి కళ్ళది చిరు పళ్ళది 10 వేళ్ళది విరిగోళ్ళది చెడు చేస్తుందా. అది నల్లది మది తెల్లది సిరి కళ్ళది చిరు పళ్ళది 10 వేళ్ళది విరిగోళ్ళది చెడు చేస్తుందా. తన ఎదురైతే చెడు శకునమురా, తన అరుపులనే తొలి గండమురా. అనుకుంటిరి కాదంటిరి పరిగెత్తిరి, నా ఆశిచ్చి నా ఇంటికొచ్చి నా చూపు గుచ్చి నా కొంప ముంచి నా పిల్లి మనసు విరిచేసారే. నా పెళ్లి కోసం మా పిల్లి పాపం అటకెక్కి దాగిందిలే. అది ఇంట ఉంటే ఏ పిల్ల రాదు అని బాధపడుతూ ఉందిలే. చుట్టుండని పడుచైన సిముగుండని వనితైన తెలుపుండని నలనల్లని అమ్మాయైనా. చుట్టుండని పడుచైన సిముగుండని వనితైన తెలుపుండని నలనల్లని అమ్మాయైనా. కడువీరైనా అనాథేరైనా కులవేరైనా మదమేదైనా నా పిల్లిని తన చెల్లిగా చూస్తే చాలు. నా సొంత ఇల్లు నా బెంచి కారు, నా బ్యాంకు సొమ్ము నా రాణి పొలము నా పిల్లి వల్లే కలిసొచ్చాయన్ని. నా పెళ్లి కోసం మా పిల్లి పాపం అటకెక్కి సాగిందిలే. అది ఇంట ఉంటే ఏ పిల్ల రాదు అని బాధపడుతూ ఉందిలే. రాజీవ్, ఇందాక కుక్క గురించి తను పాడింది కానీ కుక్కతో పాడించలేదు, నువ్వు పిల్లితో పాడించావు. థ్యాంక్ యూ. నీకు పిల్లి అంటే ప్రాణం రాజా, నాకు అర్థమైంది. పిల్లి పాడింది పాడింది లాస్ట్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి అంట, అసలు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. నా యాక్ట్ వల్ల నా ఫేటే మారిపోయింది. అందుకు నా పిల్ల వద్దు, నా పెళ్లి వద్దు, పిల్లి ఉంటే ఫిక్స్ అయిపోయా. పిల్లి ఉంటే చాలు. సో ఇప్పుడు కమెంట్స్ అవి రాజీవ్, నా యాల్ది ఈరగా తీసావయ్యా. దండెందుకు వచ్చిందిరా? రాజుకి పెళ్లి చేసేద్దాం. నా యాల్ది ఆ పిల్లి సంగతి నేను చూసుకుంటా. ఇంకొక చిన్న సొల్యూషన్ చెప్తాను బ్రదర్. నీ పిల్లికి అలా కుక్కకి పెళ్లి చేసి పడి, నీ పెళ్లి అయిపోతుంది, పిల్లి పెళ్లి అయిపోతుంది, పిల్ల దక్కుతుంది. సార్, నువ్వు ఆ లాస్ట్ లో పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అని అరిచి పిల్లి వెడుతున్నట్టుగా ఒక మూమెంట్ ఇచ్చావు చూసావా? అప్పుడు నాకు అపూర్వ సహోదరుల్లో కమల్ హాసన్ ఆయన
వాడిని చంపేసేసి పులిలాగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి. ఆ కళ్ళు అది ముఖం అంతా కూడా పులిలాగా, అలా ఇతను పిల్లిలాగా ముఖం అంతా కూడా మారిపోయింది ఒకసారి. ఒరే నాయన, అందరూ పెళ్ళయిన తర్వాత పిల్లి అవుతారు రా, నువ్వు పెళ్లి కాకుండానే పిల్లి అయిపోయాను స్టేట్మెంట్ ఇచ్చావు. చాలా అద్భుతంగా పాడేవయ్యా. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ రాజు.